హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన ఆదేశాలు వచ్చేశాయి. ఏప్రిల్ 1 నుండి ప్రారంభం. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం సంచలన తాజా సమాచారం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ అమలు చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ అమల్లోకి వస్తుందని ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం జాతీయ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ కంటే మెరుగైనటువంటి ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఏకీకృత పెన్షన్ పథకంలోని ముఖ్య అంశాలు. యూపీఎస్ పరిధి. యూపీఎస్ నూతనంగా పెట్టుబడి పెట్టిన ఈ పథకం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. మార్చి 31, 2024 నాటికి 26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 66 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పీఎస్ క్రింద నమోదు చేసుకున్నారు. ఎన్పీఎస్ కింద ప్రస్తుతానికి 9 లక్షల రూపాయల కార్పస్ ఉంది. ఇందులో యూపీఎస్ పథకం కొత్తగా రూపొందించబడుతుంది. ఇక ఉద్యోగాల విభజన మరియు హామీలు. 25 సంవత్సరాల పైన సేవ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత 12 నెలల సగటు ప్రాథమిక జీతంలో 50% పెన్షన్ హామీ. 10-20 సంవత్సరాల సేవ చేసిన ఉద్యోగులకు కనీసం 10,000 రూపాయల నెలవారీ పెన్షన్ హామీ. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా పథకం కింద హామీలు వర్తిస్తాయి. కుటుంబ పెన్షన్. ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబానికి ప్రస్తుత పెన్షన్ మొత్తంలో 60% హామీగా చెల్లింపు ఉంది. ద్రవ్యోల్బణం ఆధారంగా పెన్షన్ మొత్తంలో సర్దుబాటు ఉంటుంది. అదనపు ప్రయోజనాలు. ద్రవ్యోల్బణం రక్షణ. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కన్స్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ఆధారంగా చెల్లింపులు. గ్రాట్యుటీ చెల్లింపులు. పదవీ విరమణ పొందిన సమయంలో ఒకేసారి నగదు చెల్లింపులు అందచేయడం. పదవీ విరమణ సమయంలో పెన్షన్ కార్పస్ యూపీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం 85% వరకు నిధుల సహకారం అందిస్తుంది. ప్రభుత్వం యూపీఎస్ను ఎందుకు ప్రవేశపెట్టిందంటే ఎన్పిఎస్ కింద పెన్షన్ కోసం ఫండ్ పెరగడం, తగిన హామీలు లేక కారణంగా ఉద్యోగుల్లో ఆందోళనలు ఏర్పడ్డాయి. యూపీఎస్తో పెన్షన్ వ్యవస్థకు మరింత పారదర్శకత మరియు ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యం. 50% నెలవారీ సగటు జీతంపై ఆధారమైన పెన్షన్ హామీతో ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా స్థిరంగా ఉండేలాగా చూడటం యూపీఎస్ ప్రధాన బలంగా ఉంది. ఇక యూపీఎస్ మరియు వర్సెస్ ఎన్పిఎస్ తేడాలు. ఇక్కడ పెన్షన్ హామీ అనేది లేదు ఎన్పిఎస్లో. యూపీఎస్లో మాత్రం 12 నెలల సగటు జీతంలో 50%. ద్రవ్యోల్బణ రక్షణ అందుబాటులో లేదు. యూపీఎస్లో సిపిఐ ఆధారంగా పెన్షన్ సర్దుబాటు అయితే ఉంటుంది. ఇక ఎన్పిఎస్లో కుటుంబ పెన్షన్ పరిమితమైన రక్షణ, అంటే లిమిటెడ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ మొత్తం పెన్షన్లో 60% చెల్లింపులు ఉంటాయి. అలాగే ప్రభుత్వ సహకారం. ఎన్పిఎస్లో అయితే ఉద్యోగి జీతంలో 10% సమానమైన సహకారము. యూపీఎస్లో అయితే పూర్తి కార్పస్కు 80% వరకు సహకారం ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెన్స్. ఇక ఉద్యోగులపై ప్రభావం. యూపీఎస్ వల్ల ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను పొందుతారు. కనీస పెన్షన్ హామీ, ద్రవ్యోల్బణం రక్షణ మరియు కుటుంబ పెన్షన్ ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఆర్థిక పరిరక్షణ కలుగుతుంది. ఎన్పిఎస్ కంటే యూపీఎస్ పథకం ప్రయోజనాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు. ప్రభుత్వం యూపీఎస్లో ఉన్న నిబంధనలపై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు నిర్వహించాలనైతే కోరారు. యూపీఎస్ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సంబంధిత మార్గదర్శకాలు త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం సమాచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్నటువంటి యూపీఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రంగంలో కీలక మలుపుగా నిలవనుంది. ఈ పథకంపై మరింత సమాచారం కోసం త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. ఉద్యోగులకు యూపీఎస్లో నమోదు చేసుకోవడం ద్వారా భవిష్యత్తుకు ఆర్థిక భద్రత పొందే అవకాశం అయితే ఉంది.